అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆర్వి చలపతి గారు రచించిన పేరులోనే ఉంది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కామం, కాఫీ రెడీయా? సోఫాలో కూర్చొని ఆ రోజు వార్తాపత్రికలు తిరిగేస్తూ అరిచాడు రామ్మూర్తి. అబ్బా, తెస్తున్నానుండండి అని వంటగదిలోంచి కాఫీ కప్పుతో వచ్చి అతని చేతికి అందించింది కామాక్షి. అయినా అంతగా అరవడం ఎందుకు? అలా పిలవడం మానవంటే ఎలాగో మానరు. నాకలా పిలవడమే ఇష్టం అని ఎన్నిసార్లు చెప్పానోయ్. కామాక్షి బుగ్గ మీద చిన్నగా తట్టి అన్నాడు రామ్మూర్తి. పెళ్లయ్యాక శోభనం రాత్రి భర్త తనను ప్రేమగా కామం అని పిలిచినప్పుడు మొదట అదిరిపడింది కామాక్షి. అదేం పిలుపండి అంది సిగ్గుతో ముడుచుకుపోతూ. ఏ, అలా పిలవడం తప్ప? ఏమీ ఎరగనట్టు ఆశ్చర్యంగా అడిగాడు రామ్మూర్తి. తప్పని కాదు, మరీ కామమని పిలిస్తే ఎవరైనా వింటే ఎబ్బట్టుగా ఉంటుంది కదండి అంది కామాక్షి. దాందేముంది, నా పేరు రామ్మూర్తి, నన్నందరూ రామమనేగా పిలుస్తారు. మీ అన్నయ్య శివానందాన్ని శివమని పిలవడం లేదు? ఇది అలాగే. కామాక్షి తల పట్టుకొని కూర్చుంది. మీ ఇంట్లో వాళ్ళు, నీ స్నేహితురాండ్రు ఎలా పిలుస్తారు నిన్ను అని అడిగాడు. మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ కావుడు అంటారు. కావుడు, బ్రోవుడు అని దేవుళ్ల విగ్రహాల ముందు ప్రార్థన చేసుకోవచ్చు గాని అది పిలుపు కాదు ఎగతాళిగా అన్నాడు రామ్మూర్తి. మిగిలిన వాళ్ళు కాము అంటారు. అది బాగోలేదా అంది కామాక్షి. బాగుందా బాగాలేదా అని కాదు, ఆ పిలుపునకు అర్థం ఉండాలి. రామ్మూర్తి అనడానికి బదులు రామం అనవచ్చు. రెండింటికి అర్థం ఒకటే. కాని కామాక్షి అన్న పేరును కాము అని, కామి అని అలా అనకూడదు. ఇదేం వాదమో అర్థం కాలేదు కామాక్షికి. పేరు పెట్టి పిలవడానికి కూడా అర్థం ఉండాలేమిటండి? మరి అర్థం పర్థం లేని పేరుతో పిలుస్తారా ఎవరైనా? నేను అలా పిలవను. నా స్నేహితుడొకడున్నాడు, వాడి పేరు కుక్కుటేశ్వరం. ఆ, కుక్కుటం అంటే కోడి అని అర్థం కాబట్టి కుక్కుటం అని పిలుస్తారేమో నవ్వింది కామాక్షి. అదేం కాదు, కుక్కు అంటాను. అంటే వంటవాడని పిలిచినట్టా? ఈసారి నవ్వు ఆపుకొని అడిగింది. సీరియస్ గా చూశాడు రామ్మూర్తి. వంటవాడిని కుక్కు అనరు, కుక్ అంటారు. కుక్కు అంటే కోయిల. సరే, మీ చెల్లెల్ని ఎలా పిలుస్తారు? తెలిసే అడిగింది కామాక్షి. ప్రేమలత అన్న పేరు గలవారిని ఎవరైనా ప్రేమ అని పిలుస్తారు, లేదంటే లత అంటారు. ఇందులో సందేహం ఏముంది? నీ అభిప్రాయం నాకు అర్థమైందిలే. నిన్ను అలా కామ అని పిలవమనా? కామాలు, ఫుల్ స్టాప్లు ఇవన్నీ పేర్లు కావు. కామం మాత్రం పేరెలా అవుతుందండి? వారించిపోయింది కామాక్షి. ఇలాంటి వాదనలతో కాలం వ్యర్థపరచడానికి ఉద్దేశించబడలేదు ఈ శోభన రాత్రి అని తెలివిగా కామాక్షి నోటికి తన నోటితో తాళం వేసేశాడు రామ్మూర్తి. వాళ్ల వివాహమైన 2 నెలల తర్వాత స్నేహితురాలు జనని వచ్చింది కామాక్షిని చూడటానికి. ఆమె పెండ్లికి రాలేకపోయింది, దూరాభారాన ఉండబట్టి. స్నేహితురాలను చూసి చాలా సంతోషపడింది కామాక్షి. ఇద్దరు 2 రోజుల పాటు ఎడతెగని కబుర్లలో మునిగిపోయారు. రామ్మూర్తి కూడా భోజనాల సమయం తప్పితే మిగిలినప్పుడు వాళ్లను ఆటంకపరచకుండా వదిలేశాడు. ఆ రోజు రాత్రి భోజనాలప్పుడు రామ్మూర్తి, అయినా మీ ఇద్దరి పిలుపులు గమ్మత్తుగా ఉన్నాయండి. మీరేమో మా ఆవిడను కాము అని పిలుస్తారు, తనేమో మిమ్మల్ని జాను అంటుంది. ఇద్దరూ ఇద్దరే. మీరేనా చెప్పకూడదు అలా జాను, మోర, బెత్తడు అని పిలవద్దని అన్నాడు నవ్వుతూనే లేచి వెళ్లి చేతులు కడుక్కుంటూ. అదేమిటే మీ ఆయన అలా అంటాడు? పిలుపులో ఏముంది? అయినా ఆయన నిన్నెలా పిలుస్తాడేమిటి? ఆశ్చర్యంగా అడిగింది జనని. ఆ విషయం ఎందుకు చెబుతావులే అని సిగ్గుపడింది కామాక్షి. తరువాత తీరిగ్గా సిగ్గుపడదు గాని ఏమని పిలుస్తాడో చెప్పు. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పానే. అయినా ఆయన కామం అని పిలుస్తారు అంది కామాక్షి మరింత సిగ్గుతో ముడుచుకుపోతూ. అది విని పడి పడి నవ్వింది జనని. ఆ పిలుపు చాలా బావుందనా ఆయన అభిప్రాయం అని అడిగింది నవ్వు ఆపి కాసేపటికి. ఆ, కామం అంటే ఏదో అర్థం ఉందట, కాము కావుడు అనే పిలుపులకు అర్థం లేదట. అది ఆయన వాదం. సర్లే, నువ్వంటే ఇష్టమేనా? నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటాడా? అబ్బో, దానికేమీ తక్కువ లేదు. నేనెంత చెబితే అంతే, గీచిన గీటు దాటరు. నేను నిప్పులో దూకమన్నా గుడ్డిగా దూకేస్తారు పాపం అని చెబుతుంటే కామాక్షికి గర్వంగా అనిపించింది. ఓహో, కామాంధుడన్నమాట అని మళ్లీ నవ్వింది జనని. ఛీ, ఓవే
అని సిగ్గుపడబోయింది కామాక్షి. నీ సిగ్గు చితికినట్టే ఉంది. నా దగ్గర అన్ని వంకర్లు పోతావేమిటి? ఆయన నిన్ను కామం అని పిలిచినప్పుడు సిగ్గుపడు కావాలంటే అని పరిహాసం చేసింది జనని. జాను, ప్లీజ్ నువ్వైనా ఆయనతో చెప్పవా అలా పిలవద్దని ప్రాధేయపడింది కామాక్షి. జనని బిత్తరపోయి చూసింది. ఏమిటి, నేను చెప్పాలా? ఆయన పెళ్ళాన్ని ఆయన ఎలా పిలవాలో నేనెలా చెప్పగలను? ఇది మరీ బాగుంది అంది. మరి నాకు మాత్రం సిగ్గుండదా ఏమిటి? కోపంగా చూసింది కామాక్షి. ఏమో, నీ ఇష్టం, మీ ఆయన ఇష్టం. నీకు ఇష్టమైతే అలానే పిలిపించుకో. ఆయన అస్తమానం అలా పిలవడు కదా, ఏదో కామం అవసరమైనప్పుడు. జనని వాక్యం పూర్తి చేయకముందే ఆమె నోటిపై చిన్నగా కొట్టింది కామాక్షి చిరుకోపంతో. అదేనే, కామం అంటే నువ్వు అవసరం పడినప్పుడు అని అని చెప్పి ఆమె మళ్లీ కొట్టకుండా దూరంగా జరిగింది జనని పక్కపక్క నవ్వుతూ. బయటికెక్కడికో బయలుదేరుతున్న రామ్మూర్తి వాళ్ల దగ్గరకొచ్చి, ఏమిటో స్నేహితురాళ్ళిద్దరూ తెగ నవ్వేసుకుంటున్నారు అన్నాడు. మరేం లేదండి, మీకు తనంటే ఇష్టమేనా అని అడుగుతున్నాను. మీ పెళ్ళయ్యాక ఇదే కదా నేను రావటం అంది జనని సర్దుకొని. ఎందుకిష్టం ఉండదు? భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించినవాడు ఏం మనిషండి? మా చెల్లెలు ప్రేమ కన్నా తనంటేనే నాకిష్టం అన్నాడు రామ్మూర్తి భార్య వైపు ప్రేమగా చూస్తూ. అంటే మీకు ప్రేమ కన్నా కామమే ఎక్కువన్నమాట అంది జనని పాయింట్ దొరికిందని సంబరపడుతూ. ఆ మాటతో అంత మగవాడు ఆడపిల్లలా సిగ్గుపడిపోయాడు. నీ స్నేహితురాలు భలేగా మాట్లాడతారే అని కామాక్షితో చెప్పి హడావిడిగా చెప్పులు వేసుకుని బయటపడ్డాడు. ఒకరోజు కామాక్షి అన్నయ్య శివానందం చెల్లెల్ని చూడటానికి వచ్చి 2-3 రోజులున్నాడు. అతను కూడా రామ్మూర్తి కామాక్షిని కామం అని పిలవడం చూసి తెల్లబోయాడు. రామ్మూర్తి లేని సమయంలో చెల్లెలతో, అదేమిటే కావుడు, నిన్ను బావ అలా పిలుస్తున్నాడు, అసహ్యంగా లేదు అన్నాడు. కామాక్షికి సిగ్గుతో చచ్చినంత పనైంది. ఏం చేయనన్నయ్య, ఎంత చెప్పినా ఆయన వినిపించుకొని అంటున్నారు అంది. ఏకాంతంలో మతాలో పిలుస్తున్నాడా, లేక బయటకు వెళ్ళినప్పుడు ఇతరుల ముందు కూడా అలానే పిలుస్తున్నాడా? చెల్లెలతో ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు ఇబ్బంది పడుతూనే అడిగాడు శివానందం. ఆయనకు ఆ పిలుపులో తప్పేమీ కనిపించలేదట. ఆయన స్నేహితుల ముందు కూడా అలానే పిలుస్తారు. వాళ్ళు అదోలా చూస్తుంటే నాకు సిగ్గుతో మాటలు రాక తడబడింది కామాక్షి. సరేలే, నేను చెప్పి చూస్తాను, నువ్వేం దిగులు పడకు అని ఓదార్చాడు శివానందం. అతని అదృష్టమే అనుకోవాలి. ఆ రోజు ఆ వీధిలోని ఆడవాళ్లు 4-5 కామాక్షిని రామ్మూర్తిని చూడటానికి వచ్చారు. ఆ పై ఆదివారం నాడు అందరూ కలిసి ఎక్కడికో పిక్నిక్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారంట. వాళ్ళందరూ వారి వారి భర్తలతో సహా వస్తున్నారు కనుక కామాక్షిని కూడా సతీ సమేతంగా రావాలని కోరారు. కామాక్షికి తెలుసు రామ్మూర్తి ఒప్పుకోడని. వారానికి ఒక్కరోజు దొరికే సెలవు రోజున బయట ఎక్కడికి వెళ్లడం అతనికిష్టం ఉండదు. ఇంటి పట్టునే ఉండి కామాక్షికి అన్ని పనుల్లో సాయం చేయడం, హాయిగా తిని మధ్యాహ్నం పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం, రాత్రి 8 గంటలైనా దాటకుండా కామాక్షితో పాటు బడగదిలో చేరి ఆనందంగా కాలం వెళ్లబుచ్చడం, అది అతని దినచర్య ఆదివారం నాడు. మీరు ఆయన్నే అడగండి, ఆయన వస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు అంది కామాక్షి ఆ వచ్చిన వాళ్లతో. సార్, మీరు మీ శ్రీమతితో కలిసి రావాలి అని అడిగారు వాళ్ళు రామ్మూర్తితో. అతను ఏం చెప్పాలో తోచక దిక్కులు చూశాడు. తరువాత, లేదండి, నాకు కుదరదు, ఏమీ అనుకోకండి, మరోసారి చూద్దాం అన్నాడు. రామ్మూర్తి వాళ్ళు ఆ వీధిలోనికి వచ్చి కొద్ది రోజులే అయింది. వాళ్ళెవరితోనూ ఇంకా పరిచయం కూడా లేదు కాబట్టి నిర్మోహమాటంగా చెప్పేశాడు. అదేమిటి సార్, ఆదివారం పూర్తిగా సెలవే కదా, ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని అని అడిగింది ఒక ఆవిడ. అది నేను తడబడ్డాడు రామ్మూర్తి. అదే అదునుగా శివానందం అందుకున్నాడు. మేడం, మా బావ సిగ్గుపడుతున్నాడులా ఉంది చెప్పడానికి. విషయం ఏమిటంటే, మా బావకు స్నేహితులందరికంటే కూడా కామమే ఎక్కువ. ఆ వచ్చిన ఆడవాళ్లు మొదట బిత్తరపోయారు, తరువాత సిగ్గుపడి, ఆ తరువాత అదో రకంగా చూశారు రామ్మూర్తి వైపు. చిచి అని కూడా అనుకున్నారు ఒకరిద్దరు. శివానందం అదేది పట్టించుకోకుండా కొనసాగించాడు. అందువలన ఆ రోజు మా బావ పూర్తిగా కామం కోసమే కేటాయిస్తాడన్నమాట. ఆదివారం పూర్తిగా కామంతోటే గడుపుతాడు. అది సంగతి. అతని మాటలు విన్న ఆ ఆడవాళ్ళందరూ కంగారు పడ్డారు. ఒకడేమో పరమ కామాంధుడు, ఇంకొకడేమో ఆ కాముకుడు గురించి వర్ణిస్తున్నాడు గొప్పగా. చిచి, నేరకపోయి వచ్చాము ఇక్కడికి అనుకుని, మేమొస్తామండి అని కామాక్షికి మాత్రం చెప్పి పరుగు పరుగున బయటపడ్డారు.
ఇదంతా చూస్తున్న రామ్మూర్తి మాటలుడిగిపోయి శిలలా కూర్చుండిపోయాడు. భర్త మొహం చూసిన కామాక్షికి జాలేసింది. గడప దగ్గరకు పోయి వెళ్ళిపోతున్న వాళ్లను ఒక్క నిమిషం ఆగండి అంది. వాళ్ళు ఆగారు. మేము ఈ వీధిలోకొచ్చి ఇంకా ఎవరితోనూ పరిచయం చేసుకోలేదు కాబట్టి నా పేరు మీకు తెలియదు. నా పేరు కామాక్షి. మా వారు నన్ను కామం అని పిలుస్తారు. ఆమె పూర్తిగా చెప్పకమునిపే వాళ్లకు మొత్తం అర్థమైపోయింది. అందరూ ఒకసారిగా గట్టిగా నవ్వారు. రామ్మూర్తి శివానందాన్ని కోపంగా చూసి గబగబా తన గదిలోకి దూరాడు. మీరు భలే వారండి, మమ్మల్ని కంగారు పెట్టేశారు మరి అంది ఒక ఆవిడ శివానందంతో. శివానందం నవ్వాడు. ఏం చేయమంటారు చెప్పండి. అలా పిలవద్దని మా బావకు చెబితే వినడని ఇలా చేయవలసొచ్చింది. మీరేమీ అనుకోరుగా అని చేతులెత్తి నమస్కారం చేశాడు. అయినా అంత అనురాగంతో చూసుకునే భర్త దొరకాలి కాని పేరులో ఏముందండి, ఎలా పిలిస్తే అంది కామాక్షితో మరొక ఆవిడ. ఆహాహా, అలా అనకండి. పేరులోనే ఉందంతా. ఆ పేరు వలన వచ్చిన గొడవలతోనే కదా మీరిందాక కంగారుపడి పరిగెత్తింది. ఎలా పిలిచినా పర్వాలేదు, కాని అది భార్యాభర్తలకే పరిమితమైతే పర్వాలేదు అన్నాడు శివానందం. వాళ్ళు సెలవు తీసుకుని వెళ్లిపోయారు. కామాక్షి, కాఫీ అన్నాడు రామ్మూర్తి గదిలోంచి నీరసంగా. మొదటిసారిగా తన పేరును భర్త నోటి నుండి విన్న కామాక్షి మొహం చాటంతయింది. శివానందం వైపు ఆనందంగా చూసింది. వెళ్ళు మరి అన్నాడు శివానందం చెల్లెల్ని మురిపెంగా చూస్తూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.